హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అనగానే అందరికీ కన్‌ఫ్యూజన్ ఉంటది. అసలు మనతోని అయితదా? ఓన్లీ పెద్ద పెద్ద కాలేజ్‌లో చదువుకున్న వాళ్ళతోనే అయితదేమో! చిన్నప్పటి నుండి బాగా చదువుకుంటేనే అయితదేమో! అన్న ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. కానీ ఏ జాబ్ అయినా జస్ట్ వాళ్ళు ఎంత కష్టపడతారు, దాన్ని బట్టే ఆ జాబ్ వస్తదా? రాదా? అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ జాబ్‌కు ప్రిపేర్ కావాలన్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఏం చూడాలంటే మాక్సిమం వెయిటేజ్ చూడాలి. ఏ గవర్నమెంట్ జాబ్ చూసినా మాక్సిమం వెయిటేజెస్ జనరల్ స్టడీస్, జనరల్ అబిలిటీ నుంచే వస్తది. సో, ఫస్ట్ మనం అంటే దేన్ని ముందు చదవాలి అనే దాన్ని ఫస్ట్ డీకోడ్ చేద్దాం. జనరల్ అబిలిటీలో మాక్సిమం ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో మళ్ళా సబ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ అర్థమెటిక్, మ్యాథ్స్, క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ మూడన్నా కూడా ఒకటే. ఇవి 2 హాఫ్ హాఫ్ వెయిటేజ్ ఉంటదన్నట్టు. ఇది 50% ఉంటే ఇది 50% అట్లా. ఈ టోటల్ మనం జనరల్ అబిలిటీని 100% అనుకుంటే ఈ 2 అంటే పర్సెంటేజ్ షేర్ చేసుకుంటారన్నట్టు. ఈ 2 గవర్నమెంట్ జాబ్ అనే కాదు. మనం ప్లేస్‌మెంట్స్‌కి పోవాలన్నా నెక్స్ట్ జనరల్ స్టడీస్‌కి వచ్చే వరకు జనరల్ స్టడీస్ అనేది అందరూ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు. అంటే ఇదొక సముద్రం, దీన్ని ఎంత చదివినా కంప్లీట్ కాదేమో అనుకుంటారు. కానీ ఫస్ట్ మనం అంటే ప్రాపర్‌గా జనరల్ స్టడీస్‌ని ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే, దాని తర్వాత ప్రాపర్ రివిజన్స్ చేసుకుంటే ఏదైనా మనకి ఈజీ అనిపిస్తది క్వెషన్స్ చేసినప్పుడు. ఫస్ట్ జనరల్ స్టడీస్‌లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? అసలు అంటే జనరల్ స్టడీస్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎట్లుంటది? సెంట్రల్ గవర్నమెంట్‌కి ఎట్లుంటది? అదే బ్యాంకింగ్ బోత్ వాటికి ఎట్లుంటది? ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్‌కి వచ్చేవరకి టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ. టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీకి జనరల్ స్టడీస్‌లో వాటి స్టేట్‌కి సంబంధించిన ఇవే 50% ఉంటాయి ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్‌పీఎస్‌సీ తీసుకున్నాం అనుకో, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, తెలంగాణ మూవ్‌మెంట్, నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ. ఇట్లనే సేమ్ తెలంగాణ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్ పెడితే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జియోగ్రఫీ, మూవ్‌మెంట్, ఎకనామీ ఇవి ఏపీపీఎస్‌సీ వాళ్ళకుంటాయి. ఇదే మాక్సిమం 50% ఉంటది. ఈ జనరల్ స్టడీస్ వెయిటేజ్‌లో. నెక్స్ట్ 50% ఏముంటది? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది నెక్స్ట్. దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. టీఎస్పీఎస్సీకైనా ఏపీపీఎస్సీకైనా ఈ సబ్జెక్ట్సే టోటల్ 100% ఆఫ్ జిఎస్ జనరల్ స్టడీస్. నెక్స్ట్ ఎస్ఎస్సికి వచ్చే వరకు ఈ తెలంగాణ 50% వెయిటేజ్ దీంట్లో ఉండదు. ఇక్కడ ఈ కింది నుండి మీద ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఈ జనరల్ స్టడీస్ ఎస్ఎస్సికైనా రైల్వేకైనా. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ పాలిటీ. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్. ఈ ఈ జనరల్ స్టడీస్ వచ్చే వరకు సెంట్రల్ లెవెల్లో ఓన్లీ ఇవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ వచ్చే వరకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటాయి. అంటే బ్యాంకింగ్ లో మెయిన్ గా ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అడుగుతారు. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ ఎక్కువ బ్యాంకింగ్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ అది కాకుండా ఇంకా బ్యాంకింగ్ లో ఎకనామీ అంటే బ్యాంకింగ్ టర్మ్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఈ స్టేట్ కైనా సెంట్రల్ కైనా రెండింటికైనా జనరల్ అబిలిటీ అనేది కామన్. జనరల్ అబిలిటీ ప్రతి దాంట్లో వస్తుంది. అందుకనే ఇది ప్లేస్మెంట్స్ అయినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ అందుకనే గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఫస్ట్ నేను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వీటితో స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ఎందుకు ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ మీరు అబౌట్ టు గ్రాడ్యుయేట్ కాబట్టి ప్లేస్మెంట్స్ అనేసి మీకు నియర్ టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, దాని తర్వాత అర్థమెటిక్ వీటితో స్టార్ట్ చేస్తే బెటర్ అని ఫస్ట్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇట్ లాస్ట్ ఫైనల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ బాగానే ఉన్నది. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఓకే. చూడగానే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. ఓకే. మనం చేయగలుగుతామేమో అని. బట్ దీనికి మించి ఒకటి ఉంటుంది. ఒక కరెంట్ అఫైర్స్ అని. కరెంట్ అఫైర్స్ అనే ఒక్క సబ్జెక్టు ఇప్పుడు మనం ఎన్నైతే చూసినామో ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ, పాలిటీ ఇవన్నీ స్టాటిక్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది డైనమిక్. ఇవన్నీ సబ్జెక్ట్స్
మన ఎంతైతే స్టార్టింగ్ ఉంటుందో అఫైర్స్ కోసం కొంతమంది న్యూస్ పేపర్ చదువుతారు, కొంతమంది వెబ్సైట్ చూస్తారు, కొంతమంది మ్యాగజైన్ చూస్తారు. ఎన్ని చూసినా కానీ లాస్ట్కి మనం ఎగ్జామ్కి పోయే వరకు వాడు ఇంకో కొత్త క్వశ్చనే కనిపిస్తుంది తప్ప మనం చదివిన క్వశ్చన్ లాగా మనకు అస్సలే కనబడదు. అందుకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. మనం ఎంత నేర్చుకున్నా కానీ లాస్ట్కి కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేయడం అంటే అది ఈజీ అయింది కాదు. అందుకే దీనికోసం ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం.